ఇక్కడ మనకి తక్కువ ఆర్డర్లు ఉంటాయి అక్కడతో కంపేర్ చేస్తే. ఇక్కడ 10,000 సంపాదించేవాడు అక్కడ 25,000 సంపాదిస్తాడు. రాత్రి పగలు కష్టపడ్డంటే 50,000 సంపాదిస్తాడు. ఆ టైపులో ఆలోచన ఉంటుంది. ఇది నెంబర్ 2 వచ్చేటప్పుడు. నెంబర్ 3, నీకు అమరావతిలోని అంటే నీ పట్ల విపరీతమైన సంతృప్తి ఉంటే అమరావతి పనులలోనే లేట్ ఎందుకు అయిందని చెప్పాం. మనం చెప్పలా, వాళ్ళ బైబుల్, ఖురాన్, భగవద్గీత అయినటువంటి ఈనాడు జ్యోతి చెప్పినాయి. ఏమని? కూలీలు వెళ్ళిపోతున్నారు అంటే ఏంటి? నీకు ఇక్కడ వాళ్ళు సంతృప్తిగా ఉన్నట్ట? ఎందుకు రావట్లేదు మన వాళ్ళు అనంతపురం, రాయలసీమ వాళ్ళందరూ అటు వెళ్ళారు కదా, ఉత్తరాంధ్రులు ఒరిస్సాకి పోయారు కదా, లేదా హైదరాబాద్ పోతున్నారు కదా. మన అమరావతి కదా, మన రాజధాని కదా అని ఇక్కడ కూలికి ఎందుకు రావట్లా? ఇది సంతృప్తి ఉన్నట్ట, అసంతృప్తి ఉన్నట్ట? ఇది 3వ ఆస్పెక్ట్. 4వది, ఉచితాలకే అలవాటు పడ్డారంటూ జనాల్ని తిట్టిపోసి ఇప్పుడు ఏ ఉచితము ఇవ్వనంటే జనాలు ఎక్కువ ఇస్తానంటే ఓటేశారా, తక్కువ ఇస్తానంటే ఓటేశారా? నువ్వు ఓపెన్గా చెప్పుకోవాలి కదా. మొన్న ఏదో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మన డిబేట్లో చాలాసార్లు ప్రస్తావించాను, జగన్ ఉన్నప్పుడు రోడ్లే లేదు అదంటే ఎట్టేస్తారు, ఒక ఏడాది పాటు ఆపితే సంక్షేమం.